హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ నాగేశ్వర్ దేవులపల్లి. మీరు చూస్తున్నారు మన సేవ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతన్నలకి శుభవార్త. మనం ఈ వీడియోలో అన్నదాత సుఖీభవ అనే పథకం గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అదేవిధంగా మొదటిసారిగా మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. మీరు ఇలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా మీ వరకు రావడం అయితే జరుగుతుంది. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతు జై కిసాన్ అని చెప్పేసి కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇప్పుడైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా అన్నదాత సుఖీభవ అనే పథకం కింద ప్రతి రైతుకి 20,000 రూపాయలని ఇస్తాము అని చెప్పేసి హామీనైతే ఇవ్వడం జరిగింది. అనుకున్న విధంగానే వాళ్ళు గెలిచారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు పరిపాలన చేస్తున్నారు. అయితే ఈ 20,000 రూపాయలలో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా వచ్చేటటువంటి 6,000 రూపాయలకి 14,000 రూపాయలను కలిపి ఈ అన్నదాత సుఖీభవ పథకంలో 20,000 రూపాయలను ఇస్తాము అని మేనిఫెస్టోలోనే ప్రకటించడం అయితే జరిగింది. దాన్ని నూతన సంవత్సర కానుకగా మోదీ గారు 6,000 రూపాయల నుండి 10,000కి పెంచడం అయితే జరిగింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఏమిటి అంటే, ఈ 10,000 రూపాయలు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి ఎప్పుడైతే రిలీజ్ చేస్తారో వాటితో పాటుగా మరొక 10,000 రూపాయలను కలిపి టోటల్ గా ఇచ్చినటువంటి హామీ ప్రకారం 20,000 రూపాయలని అన్నదాత సుఖీభవ పథకంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతన్నలకి ఇస్తాము అని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం అయితే జరిగింది. ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి 10,000 రూపాయల లిస్ట్ అనేది మనకు రావడం అయితే జరిగింది. అదేవిధంగా ఈ లిస్ట్ లో ఉన్నటువంటి వారికే ఈ అన్నదాత సుఖీభవ పథకాన్ని వర్తింపచేస్తారా, లేదు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క పథకాన్ని వర్తింపచేస్తారా అనే విషయం అయితే తేలాల్సి ఉంది. ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో భాగంగా రైతుల ప్రతి ఒక్కరి పేరు అనేది లేదు. ఎందుకు అంటే 2019లో ఈ పథకాన్ని స్టార్ట్ చేయడం అయితే జరిగింది. అయితే 2018 వరకు రిజిస్ట్రేషన్ అయిపోయినటువంటి రైతులకి మాత్రమే ఈ పిఎం కిసాన్ డబ్బులు అనేది రావడం జరుగుతుంది. 2019 తర్వాత ఎవరైతే కొత్తగా ల్యాండ్స్ ఉన్నటువంటి వ్యక్తులు రైతులు ఉన్నారో వారు అప్లై చేసుకున్నా కూడా వారికి ఈ యొక్క పిఎం కిసాన్ డబ్బులు అనేది రావడం లేదు. కాబట్టి ఈ పిఎం కిసాన్ లో ఎవరైతే రైతులు ఉన్నారో వారికే ఈ అన్నదాత సుఖీభవ పథకాన్ని వర్తింపజేస్తారా, లేదు అంటే ఈ మధ్యకాలంలో ల్యాండ్ కొనుక్కున్నటువంటి వారందరికీ కూడా వర్తింపచేస్తారా అనేటటువంటి మనకు ఒక క్లారిటీ అనేది రావాల్సి ఉంది. ఏ విధంగా చూసుకున్నా ఈ అన్నదాత సుఖీభవ పథకాన్ని లాంచ్ చేయడం అయితే మంచి పరిణామం అని చెప్పొచ్చు. ఎందుకు అంటే పేద రైతులకి సాగుబడికి సహాయం అందే ప్రక్రియ జరుగుతుంది. కాబట్టి ఇలాంటి పథకాన్ని ముందుకు తీసుకువెళ్లాలని మన ఛానల్ తరపున కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కోరుకోవడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అన్ని మీకు మన ఛానల్ నుండి వీడియోస్ రూపంలో రావాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అలా చేసుకున్నప్పుడు మాత్రమే మీకు మన ఛానల్ నుండి ప్రతి ఇంట్రెస్టింగ్ అప్డేట్ అనేది రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.